ఓం శ్రీ మాత్రే నమః. అయితే ఈరోజు ముందుగా మే నెలలో తెలుసుకోవాల్సిన ఫలితాలలో మిథున రాశి, ఈ మిథున రాశి గల వాళ్ళ విధానం ఎలా ఉంటుందో అంటే మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వస నక్షత్రం, ఈ మూడు నక్షత్రాలు చాలా బలమైనవి. ఈ మిథున రాశికి అనుగుణంగా ఉంటాయి. అయితే ఈ మిథున రాశి గల వాళ్ళ సంకల్పంలో ఈ పరాభరామ సంవత్సరంలో మే నెల అంటే వైశాఖ మాసం మే నెల ఫలితాల సంకల్ప బలంగా చూసుకుంటే వీళ్ళకి ఆదాయము 6, ఖర్చు 3. ప్రతి ఒక్క పని అవుతుందనే ఒక నమ్మకంతో ముందడుగేస్తారు, అది నిర్లక్ష్యం అయిపోతుంది. అదేవిధంగా ఈ మిథున రాశి గల వాళ్ళ సంకల్ప బలంలో ఈ రాశి గల వాళ్ళకి కళ్యాణ బలం, సంతాన బలం, గృహ బలం, ధన బలం, వ్యవసాయ బలం, తర్వాత వృత్తిపరంగా చేస్తున్న జాబు పరంగా కావచ్చు, లేదంటే వాళ్ళు చేస్తున్న వ్యాపారస్థ బలమైన కావచ్చు, కంపల్సరిగా ఈ మిథున రాశి గల వాళ్ళలో ఈ యొక్క ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనాన్ని తీస్తారు మొదటిగా, తర్వాత ఆ వాహనంతో పాటు వాళ్ళ సిరి సంపదలు కూడా పండి వాళ్ళ మంచి సంకల్ప బలాన్ని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కళ్యాణం కాని వాళ్ళు, మ్యారేజ్ గురించి మ్యాచెస్ చూసే వాళ్ళకి ఈ ఒక్క నెలలో మంచి సంబంధాలు కుదురుకుంటాయి. స్త్రీకైతే మంచి పురుషుడు సంకల్ప బలము, పురుషుడికైతే మంచి స్త్రీ బలము, వీళ్ళు ఇరుగురికి ఆ భగవంతుడు ఇచ్చిన ఒక దైవ బలమే వీళ్ళకి 3 ముళ్ళ బంధాన్నిగా నిలబెట్టించే ఒక సంకల్ప బలం కూడా కలుస్తుంది. అదేవిధంగా వీళ్ళకి ఎప్పటి నుంచో పడుతున్న కొన్ని గ్రహస్థితులు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా వీళ్ళకి ధన సంకల్ప బలం కూడా వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో అయితే పాడి పంట సంకల్ప బలము, పరిశ్రమ సంకల్ప బలము వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా చేస్తున్న ఉద్యోగ బలము, వ్యాపార బలము, తర్వాత వాళ్ళ కూలి పనులు, ఈ విధంగా చేసే ఉన్న వాళ్ళకి ఈ మిథున రాశి గల వాళ్ళు కంపల్సరిగా వాటికి తగిన మోతాదులో వాళ్ళకి మంచి సంకల్ప బలాన్ని అందించే ఒక యోగ బలము మే నెలలో జరుగుతుంది. వాళ్ళు అనుకున్న గ్రహస్థితులను బట్టి కూడా కాకపోయినా కూడా కనీసం వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం కూడా అందే అవకాశం కూడా వీళ్ళకి 100% ఈ ఒక్క మే నెలలో వీళ్ళకి అద్భుతమైన ఫలితాలను చూపిస్తాయి. అదేవిధంగా కుజుడు ఎక్కువగా వీళ్ళకి ఎదురు దెబ్బని ఇస్తున్నాడు. దాన్ని పరిష్కారం చేసుకునే ఒక విధానం ప్రకారంలో అంగారకుడు కూడా ఖచ్చితంగా అడ్డుపడే అవకాశాలు ఉంటాయి. ఈ కుజుడు అంగారకుడు వీళ్ళిద్దరూ ఆ ఒక్క రాశి బలాన్ని మీద, ఆ నక్షత్ర బలం మీద ప్రభావాలు చూపిస్తుంటాయి. అయినా సరే వాటికి మీరు ఎటువంటి బాధాకరమైన బాధలు పడాల్సిన అవసరం లేదు. కంపల్సరిగా మీకు ఈ రాశి నుంచి ఈ అంగారకుడు, తర్వాత ఈ కుజుడు నుంచి ఆ దోష పరిహారం చేసుకునే విధానం కూడా కంపల్సరిగా మీకు మే నెలలో జరిగే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో చేస్తూ ప్రమోషన్గా ఆలోచించేవాళ్ళు, లేకుంటే డాక్టర్ ఉద్యోగం చేస్తూ దాంట్లో ప్రమోషన్ పొంది మంచి స్థాయిలో రావాలనుకుని మెడికల్గా చేయాల్సిన అనుగుణంగా ఉండాలనుకునే వాళ్ళు, డిపార్ట్మెంట్లో హోమ్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేదంటే వాళ్ళు చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే రోడ్డు రవాణా సంస్థ కావచ్చు, ఫుడ్ కార్పొరేషన్ గురించి కావచ్చు, ఎటువంటిదైనా వీళ్ళకి కంపల్సరిగా మంచి మార్గాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి ఒత్తిడి పై ఆఫీసర్ నుంచి ఎక్కువగా తగులుతూ ఉంటాయి. వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని మధ్యలోనే భంగంగా కావడము, లేకుంటే ప్రమోషన్లో బ్రేక్ పడడము, లేకుంటే ట్రాన్స్ఫర్లో జరిగే సంకల్పంలో ట్రాన్స్ఫర్లు కాకుండా పోవడము, జరగాలనుకున్నా జరగకోకుండా పోవడము, ఇటువంటి బాధాకరమైన కొన్ని ఇబ్బందులు కూడా వీళ్ళకి ఈ యొక్క రాశి గల వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా ఆదాయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆదాయం తగ్గ ఫలితం వీళ్ళకి అందకపోవడము, దీని ద్వారా కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు కంపల్సరిగా ఉన్నాయి. నాయన ఒక్కసారి మమ్మల్ని మీరు సంప్రదించేట్టుకైతే గురువు గారిని, మీకు దానికి తగినట్టుగా పరిష్కారాన్ని కూడా మీకు అందిస్తాను. సంపూర్ణమైన భవిష్యత్తు, సంపూర్ణమైన ఫలితం అనేది మీ మిథున రాశి గల వాళ్ళకి ఈ మే నెలలో అందజేసేలాగా
దాని పరిపూర్ణమైన పరిహారం కూడా మీకు చెప్తాను. దాని ప్రకారం మీరు చేసుకుంటే కంపల్సరిగా ఆ పరిహారం మీకు పొంది ఆ గ్రహస్థితుల నుంచి, ఆ అంగారకుడి నుంచి, కుజుడి నుంచి మీరు తప్పించుకొని మంచి మార్గాన్ని మీరు పొందగలుగుతారని సంపూర్ణంగా పరిపూర్ణంగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం మాత్రే నమః. ఓం నమః శివాయ. మే నెల రాశి ఫలితాలలో కర్కాటక రాశి, పుష్పమీ నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, ఈ కర్కాటక రాశి గల వాళ్ళకి 1, 2, 3 పాదాలు వీళ్ళకి అనుకూలంగా ఉండే ఒక లక్షణాలు. ముందుగా వీళ్ళల్లో స్త్రీ గురించి తెలుసుకుందాం. స్త్రీల గురించి తెలుసుకోవాలంటే ఈ రాశి గల్ల వాళ్ళు, ఈ నక్షత్రం గల్ల వాళ్ళు మౌనం ఎక్కువ పాటిస్తుంటారు. మౌనం అంగీకారం కాదు. అదేవిధంగా బాధతో, తర్వాత రోగాలతో, లేనిపోయిన ఇబ్బందులతో, చెడు ప్రయోగాలతో, చెప్పుడు మాటలతో వీళ్ళకి కుటుంబ సంకల్పంగా లేనిపోయిన అవమానాలతో కొన్ని ఇబ్బందికరమైన బాధలు పడుతుంటారు స్త్రీలు. వీళ్ళు కంటికి కునుకుండదు, మనసుకు శాంతి ఉండదు, క్షణము తీరుకుండదు, దాని ఆదాయం ఉండదు. వీళ్ళు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది కదా అని అనుకుంటారు. ఆ పని వాళ్ళు సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయలేరు. అదేవిధంగా ఈ స్త్రీల నుంచి కుటుంబంలో ఉన్న పురుషులకు కూడా ఈ ఒక్క ఎఫెక్ట్ తగిలి భార్య భర్తల మధ్య వైరాగ్యము, మనశ్శాంతి, అనుబంధము, ఐక్యతా బలం కూడా దూరం అయిపోతుంటాయి. భర్త మాట భార్య వినకపోవడము, భార్య మాట భర్త వినకుండా పోవడము, అదేవిధంగా డబ్బును మూట కట్టాలి, దాన్ని సేవ్ చేయాలి, రేపు భవిష్యత్తులో పనిచేస్తుంది అనుకొని భర్త ఆలోచించడము, లేదంటే భార్య ఆలోచించడము, వీళ్ళు ఇరు వర్గాలకి ఉన్నాయి. కానీ ఆలోచించేంత మాత్రాన వీళ్ళ ఖర్చులు ఆగిపోవు. ఎందువల్ల అంటే అకస్మాత్తుగా వచ్చి పడిపోతుంటాయి. అనుకోకుండా ఏదో ఒక ప్రమాదం, అనుకోకుండా ఏదో ఒక సమస్య, అనుకోకుండా ఏదో ఒక వస్తువును కొనాలి అనుకోవడం వల్ల ఈ రూపాయిని కూడా ఖర్చు పెట్టేసి మళ్ళీ వాళ్ళ ఆ రూపాయి గురించి, 10 రూపాయల గురించి వీళ్ళు ఎన్ని మెట్లెక్కాలో, ఎన్ని స్థానాలు తిరగాలో, ఎంతమందిని అడగాలో అన్ని బాధలు పడుతుంటారు. ఈ స్త్రీ పురుషుల్లో ఉన్న ఒక సంకల్పమైన బలంలో ఈ కర్కాటక రాశి గల వాళ్ళకి కంటికి కునుకుండదు, అనుకున్న పని జరగదు, సాయం చేస్తున్న వాళ్ళు దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటారు, మనశ్శాంతిని కోల్పోతుంటారు. ఆ పనిలో వాళ్ళు ఏ కార్యం చేయాలన్నా కూడా ఆ పనితరం వీళ్ళకి దగ్గరికి రాకుండా పోవడము, ఆ పనికాడికి పోతే సాయం చేస్తారన్నోడు కూడా చేయకుండా పోవడము, ఆ పని వీళ్ళకి దొరకకుండా పోవడము, ఆ ఉద్యోగం వీళ్ళకి దొరకపోకుండా పోవడము, ఆ జాబులో వీళ్ళకి మనశ్శాంతి లేకుండా పోవడము, ఇవన్నీ ఒకటి కాకపోతే ఒకటి వాళ్ళకి ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఈ యొక్క రాశిలో, ఈ నక్షత్ర బలంలో ఈ ప్రభావాలు కనబడుతుంటాయి. దీనికి కుజుదోషుడు, తర్వాత శుక్రుడు, గురుడు ఎన్ని విధాలుగా ఉన్నా కూడా అనుకూలత ఉండదు. ఎందుకంటే వీళ్ళు చెప్పుడు మాటలు ఎక్కువగా కనెక్ట్ అయిపోతుంటారు. ఈ చెప్పుడు మాటల వల్ల వీళ్ళు కుటుంబంలో ఉన్న ఒక సంకల్పమైన బలాన్ని, రహస్యమైన విషయాలను కూడా బయట చెప్పుకొని వీళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ, కంటికి కునుకు లేకుండా బాధలు పడుతూ, డబ్బులు పోగొట్టుకొని, బంధువుల దగ్గర మానసికంగా బాధపడుతూ, అవమానాలు పడుతూ, తర్వాత కుటుంబంలో భర్తాభార్యల మధ్య ఐక్యత లేకుండా పోవడము, అత్తా కోడళ్ళ ఈ మధ్యలో వైరాగ్యం రావడము, కుటుంబంలో సమస్యలను మించిపోయిన సమస్యలు మీద వేసుకోవడము, తనకు మించిన భారాన్ని మోయడము, ఈ విధంగా జరుగుతుంటాయి ఈ రాశి గల్ల వాళ్ళకి. క్షణము తీరిక లేకుండా బాధపడుతుంటారు. తర్వాత కుటుంబంలో ఏదో ఒకటి చేయాలనుకొని, ఏదో సాధించాలనుకొని, ఏదో వేరే దానికి పోయి దాంట్లో లేనిపోయిన ముప్పులు తెచ్చుకొని దానికి తగిలించుకొని మెడకి ఈ సమస్యల వల్ల రకరకాలైన బాధలు పడుతుంటారు. అదేవిధంగా ఈ రాశి గల్ల వాళ్ళల్లో వీళ్ళకి పట్టుదల తక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి తొందరగా ఎదగాలనే ఆలోచన ఎక్కువగా కలుగుతుంది. ఈ తొందరపాటులో విషము ముంచుకొచ్చే అవకాశాలు ఉంటుంది. తర్వాత ఆలస్యమైనా కూడా అమృతాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇటువంటి యొక్క ప్రాబ్లం కలిగిన వాళ్ళు, ఇటువంటి ఇబ్బందులు కలిగిన వాళ్ళు, ఈ రాశి వారు ఎవరైనా మీకు ఇబ్బందిగా ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీకు ఫోన్ ద్వారా కూడా కంపల్సరిగా మీకు సరైన పరిష్కారాన్ని కూడా అందిస్తాను.
మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా దానికి తగ్గ పరిష్కారాన్ని మీకు చెప్పి ఆ ఒక్క కర్కాటక రాశిలో ఉన్న ఫలితాన్ని మీకు అందజేసేలాగా సంపూర్ణంగా మీకు పరిపూర్ణంగా పరిష్కారాన్ని అందజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.